కునుకు దీన్నే మనం ఏంటంటే న్యాపింగ్ అంటాం. ఈ న్యాపింగ్‌ని మనం కునుకుని 2 రకాలుగా చూడాలనమాట. ఒకటేంటంటే హెల్తీ న్యాపింగ్. ఇప్పుడు కొంతమంది ఏందంటే షార్ట్ న్యాప్స్ అంటారు. భోంచేశాక వెంటనే ఒక 15 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుకొని వెంటనే లేసేస్తారు. కొంతమంది మాక్సిమం ఒక 1 అవర్ దాకా పడుకుంటారు. ఇవన్నీ ఏమొస్తాయంటే మనకి హెల్తీ న్యాపింగ్ కిందొస్తాయి. అలా కాకుండా అన్‌హెల్తీ న్యాపింగ్‌లో ఎలా ఉంటదంటే మనకి పడుకోవాలని ఉద్దేశం లేకపోయినా గానీ, శరీరం ఆటోమేటిక్‌గా మనని నిద్రలోకి తీసుకెళ్ళిపోద్ది. సో, ఈ కునుకు ఏందంటే అది జరుగుతూనే ఉంటది. ఐడియల్‌గా కూర్చొనున్నాము, టీవీ చూస్తున్నాము, ఫోను చూస్తున్నాం, మీటింగ్‌లో ఉన్నాం, తెలియకుండానే కునుకొచ్చేస్తుంటదనమాట. ఇది అన్‌హెల్తీ కునుకు. మనం మొదటి ఈ టైపు ఈ న్యాపింగ్‌ని గాని గమనిస్తే మాత్రం ఇది చాలా మంచి న్యాపింగ్ అనమాట. ఆ కునుకు ఏం చేస్తదంటే ఆ 15 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, ఈ హెల్తీ న్యాప్ ఎప్పుడైనా గానీ వితిన్ 1 అవర్ లోపలే ఉండాలి. 1 అవర్ దాటిందంటే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అప్పుడు అది అన్‌హెల్తీ న్యాపింగ్‌లోకి వెళ్ళిపోద్ది. సో, హెల్తీ న్యాపింగ్‌లోకి వచ్చేసరికి షార్ట్ న్యాప్ తీసుకున్నప్పుడు బాడీ రీచార్జ్ అవ్వడం, మెదడు ఫ్రెష్‌గా అవ్వడం, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడం, అంతవరకు ఏదైతే అలసట పడ్డామో అలసట అంతా తగ్గిపోయి, ఆ ఫెటిగ్ తగ్గిపోయి బాగా ఎనర్జిటిక్‌గా అవ్వడము. సో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనం పనులు చేసుకోగలుగుతామనమాట. సో, ఆ చిన్న షార్ట్ న్యాప్ తీసుకున్నప్పుడు ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ జరుగుతుందనమాట. ఏదైతే లాంగ్ న్యాప్స్ తీసుకుంటారో వాళ్ళల్లో ఎక్కువ సేపు నిద్రపోయిన దానివల్ల డ్రౌజినెస్ కంటిన్యూ అవ్వడమే కాకుండా, ముఖ్యమైన కారణాలు మనం గాని చూస్తే అందరిలోనూ ఈ అన్‌హెల్తీ న్యాపింగ్ ఉండదనమాట. ఎవరైతే స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో ఉన్నారో, డిజార్డర్ బ్రీతింగ్ ఉందో, స్లీప్ బ్రీతింగ్ డిజార్డర్స్ ఉన్నాయో, వాళ్ళల్లో ఈ అన్‌హెల్తీ న్యాప్స్, లాంగ్ న్యాప్స్ ఉంటాయన్నమాట. దీనికి కారణంగాను గమనిస్తే వీళ్ళు ఎక్కువ మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఉంటారు. చాలా ఒబీస్ ఉంటారు, ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. టాన్సిల్స్ లోపల పెద్దగా ఉంటాయి. టంగ్ వెనక భాగం చాలా పెద్దదిగా ఉంటది. ఈ పిల్లల్లో అయితే అడినాయిడ్స్ ఉంటాయి. షార్ట్ నెక్ ఉంటుంది. ఈ చిన్న జా ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది రావడం, గురక రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నిద్రలో గురక పెడుతూ ఉన్నారో, ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారో, ఆ నిద్రలో సడన్‌గా ఎయిర్ వేస్ కొలాప్స్ అయిపోయి వెళ్ళవలసిన ఆక్సిజన్ లోపలికి వెళ్ళకుండా యాప్నియా ఎపిసోడ్స్ జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే యాప్నియా, హైపాప్నియా జరుగుతున్నాయో మనకి శరీరంలోకి వెళ్ళి బ్లడ్‌లో ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ఎక్కువైన కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ వల్ల ఏంటంటే, ఇదే వ్యక్తి ఒక 15 సంవత్సరాల ముందు ఎంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, అలర్ట్‌గా ఉన్నారో ఎగ్జాక్ట్‌గా రివర్స్ ఉంటదనమాట. మార్నింగ్ లేయంగానే తలంతా బరువుగా అనిపించడం, కోపము, చిరాకు, కూర్చున్న చోటనే కునుకు పడిపోతూ ఉండడం, డ్రైవింగ్ చేస్తూ ఉంటే కూడా నిద్రొచ్చేసేయడం. అలానే కొంచెం దూరం నడిచినా, మెట్లెక్కినా ఆయాస పడిపోతూ ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఇవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్ ఉండేవాళ్ళలో మనం చూస్తూ ఉంటామనమాట. సో, ఎప్పుడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తున్నామో, ఎక్కువ నిద్రపోతున్నారో, ఎక్కువ కునుకు తీస్తూ ఉన్నారో, వాళ్ళల్లో ఈ స్లీప్ డిజార్డర్డ్ బ్రీతింగ్ కావచ్చు, లేదంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కావచ్చు, ఉండవచ్చు అని చెప్పి మనం వీళ్ళకి స్లీప్ స్టడీ లేదా పాలిసోమ్నోగ్రఫీ అడ్వైస్ చేయడం జరుగుతుంటుంది. ఈ స్లీప్ స్టడీలో మనం ఎలా నిద్రపోతున్నామో మొత్తం ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు గురక పెట్టారు, ఆ గురక పెట్టినప్పుడు గాలి ట్యూబ్ ఎన్నిసార్లు దగ్గరకు వచ్చాయి, ఎన్నిసార్లు మూసుకుపోతున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గుతున్నాయి, హార్ట్ మీద, మెదడు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మొత్తం ఇది రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. రికార్డ్ అయ్యాక మనం దాన్ని అనలైజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది దాన్ని గ్రేడింగ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇది మైల్డ్‌గా ఉందా, మోడరేట్‌గా ఉందా, సివియర్‌గా ఉందా. ఎప్పుడైతే మైల్డ్‌గా ఉందో దాన్ని బరువు తగ్గించుకోవడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్‌తో మనం పూర్తిగా అదుపులో చేసుకోవచ్చు. అలా కాకుండా మోడరేట్ టు సివియర్‌గా ఉంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముక్కు లోపల కండలు పెరుగున్న, టాన్సిల్స్ ఎక్కువ వాపుతో ఉన్న, బేస్ ఆఫ్ ది టంగు చాలా లావుగున్న, కొండ నాలుక పెద్దదిగా ఉన్న, వాటిని మనం సర్జికల్ ఆప్షన్ ద్వారా వాటిని తగ్గించినప్పుడు ఆ ఎయిర్వేస్ ఓపెన్ అయిన దానివల్ల కొంతమందికి ఈ స్లీప్ యాప్నియా తగ్గొచ్చు. అలా కాకుండా సివియర్ స్లీప్ యాప్నియా ఉండేవాళ్ళలో మాత్రం సిప్యాప్ అనే పరికరం ఉంటుంది. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. అది మాత్రం తప్పనిసరిగా నిద్రపోయేటప్పుడు ఆ పరికరాన్ని ఉపయోగించినప్పుడు ఏవైతే గాలి ట్యూబ్స్ మూసుకుపోతున్నాయో గురకబెట్టేటప్పుడు వాటిని ఓపెన్ చేసిన దానివల్ల నార్మల్గా మనం మెలకువతో ఉన్నప్పుడు ఎలా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్‌గా మ్యాచ్ అవుతాయో అలా జరిగినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు లేసినప్పుడు ఏవైతే ఇంతకుముందు సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అబాలిష్ అయిపోతాయి అనమాట. చాలా యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంటారు. వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాత్రమే పడుకుంటారు. అంతే తప్ప మునుపులాగా చిన్న పనులు చేస్తున్నా గానీ నిద్రపోవడం, కోపము, చిరాకు రావడం, కూర్చొని నిద్రపోవడం ఇవన్నీ ఉండవనమాట. సో, ఎప్పుడైతే ఇటువంటి ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసి, కన్ఫర్మ్ చేసి వాళ్ళకి సిప్యాప్ పరికరం ఇచ్చి లేదా అదర్
మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తామో ఇవి కంటిన్యూస్గా వీళ్ళు పాటించినప్పుడు ఏంటంటే ఈ అన్హెల్తీ న్యాపింగ్ ఏదైతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందో దాని నుంచి వీళ్ళు సిమ్టమాటిక్గా కంట్రోల్ తీసుకోవచ్చు. వీళ్ళల్లో కూడా తప్పనిసరిగా ఏంటంటే ఊబకాయం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్.